హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ పోహా కట్లెట్స్ని ప్రిపేర్ చేశానండి. పోహా కట్లెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తురిమిన క్యారెట్, దంపుడు అటుకులు ఒక కప్పు, ఒక టీ గ్లాసుడు తీసుకున్నానండి. రుచికి సరిపడే ఉప్పు, శనగపిండి ఒకటి 2-3 స్పూన్లు వేసుకోవచ్చండి. కరివేపాకు, కారమునండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీను మనము కడిగి ఉంచుకున్న అటుకుల్లోని ఈ తురుముని, కరివేపాకు, ఉప్పు, కారమును, శనగపిండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. చేయకుండా చపాతీ పిండి మాదిరిగానే వాటన్నిటినీ యాడ్ చేసేసి కలిపేసుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేస్తే అసలుకి కట్లెట్స్ అనేవి రావండి, అవి వాటర్ అంతా అయిపోతుంది. సో ఈ విధంగా నేను ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు శనగపిండి వేసుకున్నానండి. వీటిలోని ఈ విధంగా ఈ మెజర్మెంట్స్తోని చక్కగా అంతా చపాతీ పిండి మాదిరిగానే కలిపేసి ఉండలు తయారు చేసేసి మనము ఏ షేప్ కావస్తే అది ఈ రవ్వప్పాలు అవి ప్రిపేర్ చేస్తాం కదండి, అదే షేప్లోని వీటిని కట్లెట్స్ని ప్రిపేర్ చేయాలి. ఎంతో హెల్దీ అండి. ఈవినింగ్ పిల్లలకి పెడితే మనకి వాళ్ళకి బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే దంపుడు అటుకులు కదండి, ఏమైనా బ్లడ్ గట్రా తగ్గిన ఐరన్ డెఫిషియన్సీ ఏమున్నా సరే ఈ స్నాక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అసలు దంపుడు అటుకుల్లోని చాలా రకమైన ఆరోగ్యకరమైన పోషక విలువలు అవి ఉంటాయి. ఇప్పుడున్న జనరేషను పిల్లలకి ఎనిమిక్, అదే బ్లడ్ తక్కువ అది ఉంది. వీటి వల్ల వాళ్ళకి అది ఒక వారంలో ఒకసారైనా దంపుడు అటుకులు పిల్లలకి ఇవ్వడం చాలా ఆరోగ్యం అండి. ఇగోండి ఈ రకంగాను నేను సిమ్లో ఉంచేసి ఈ షేపులు చేసేసి డీప్ ఫ్రై చేశాను. అసలు చెప్పడానికి లేదండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా బాగుంది. నేను ఏదైనా ఎక్కువ అటుకులు అవి యూస్ చేస్తాను, అది ఇన్ని చాలా వరకు వీడియోల్లో చెప్పానండి. మీరు కూడా ఒకసారి మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఎంతో హెల్తీని ఇచ్చే రెసిపీ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.